సంతానం కోసమే మాకు కులదేవుడు అనేది ఈ ప్రత్యేకత. భైరవ స్వామి సల్లంగి తీర్థంలో ఇంత ప్రత్యేకత జరిగిందంటే ఆ పాదాలే మాకు నమ్మకం. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదుర్కొండే వ్యక్తిగా ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఇప్పుడు ఆయన బలమే మన ధైర్యం. వెళ్ళి దండం పెట్టుకుందాం. ఉన్న స్పెషాలిటీ. మరి నెక్స్ట్ అవన్నీ ఉమ్మడి అడవులు అన్నమాట. ఇటు బాగుంటుంది. నెక్స్ట్ మన పల్లం రామాలయం దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో షూట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇదే రామాలయం. మా పల్లం గ్రామంలో రౌండ్ విలేజ్ ఉంటుందండి. మిడిల్లోనే శ్రీరాముడు వెలిచి ఉన్నాడు. ఇదే మా శ్రీరాము టెంపుల్. ఇదేనండి మన రామాలయం టెంపుల్. మన పల్లానికి మిడిల్లో ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ విజిట్ చేసి కంపల్సరీగా రాముడికి దండం పెట్టవచ్చు అనమాట. మనం బ్రహ్మ సమాజానికి వెళ్ళే రూట్ అది. శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ రూట్ అంతానే మనం వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనం ఈ రూట్ అంతానే వెళ్తాము. చూస్తున్నారు కదండి, మా విలేజ్లో జనాభా ఎక్కువ ఉన్నా మాకు చిన్న చిన్న రోడ్లు అనేవి ఉంటాయి. ఆ రోడ్లు అనేది మాకు ఇబ్బంది ఏమి ఉండదు. వెహికల్స్ అవి బాగానే వెళ్తుంటాయి. ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ అన్నీ బాగానే వెళ్తుంటాయి. చూసారు కదా ఎంత ఉన్నాయో రోడ్లు. చిన్న చిన్న రోడ్లు అనమాట. మనకి ముందుకు వెళ్ళగానే అక్కడ కొంచెం ఫ్రంట్లో జస్ట్ మనకు ఒక బ్రిడ్జి వస్తుంది. ఇది సెకండ్ బ్రిడ్జి అనమాట. అది కనిపిస్తుంది కదా, ఇదేనండి. అక్కడ స్టార్టింగ్ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఇది సెకండ్ బ్రిడ్జి అనమాట. మనం ఇది ఎంటర్ అయితేనే నేలరేవు కానీ కరవాకు బ్రహ్మ సమాజం వద్దకు కానీ ఇలాగే వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపించేవన్నీ మడ అడవిలేనండి. వీళ్ళందరూ మా పల్లం వాస్తవులే అనమాట. జనాలు కనిపించే ఆయన మా పల్లానికి పెద్ద మనిషి. ఆయన పెత్తందారులు అంటారు కదా, అలాంటి వ్యక్తి ఆయన. చూసారు కదా మాకు బ్రిడ్జ్ ఎలా ఉందో కదండి. ఇదైతే బ్రహ్మసముద్రంకి వెళ్ళి రూట్ అనమాట. ఈ రోడ్డు దగ్గర ఇది ఒక బ్రిడ్జ్. వాటర్ చూసారా, ఇక్కడ నుంచి ఇలా మొత్తం సర్కిల్. ఈ వాటర్ అక్కడతో పల్లం ఐలాండ్ అండి. అక్కడ వాటర్తో పల్లం ఐలాండ్. ఇదంతా వెనక్కి ఇంకా నీలరేవు ఇంకా సైడ్స్ వస్తాయి. ఈ నీలరేవు, సముద్రం, టెంపుల్ ఇవన్నీ ఈ ప్లేస్లో కలుస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళేదంతా సీసీ రోడ్ అండి. ఇది ఈ చుట్టూ అంతా అడవులే, మడ అడవులు అనమాట. మాకు చిన్నప్పటి నుండి బాగా అలవాటైన ఏరియా ఏదైనా ఉందంటే ఇక్కడికే వస్తుంటాం అనమాట. సరదాగా కుర్రోళ్ళందరూ కలిసి, మేమనే కాదు విలేజ్లో చాలా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, గుంపులు గుంపులుగా ఇక్కడికే వస్తుంటారు. అదొక టైంపాస్ అనమాట. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇది కనిపించేది వస్తుంది కదండి బ్రిడ్జ్. ఇదే నీలరేవు థర్డ్ బ్రిడ్జ్ అనమాట. ఇది మనం వచ్చిన రూట్ అండి. ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుండి నీలరేవు అనమాట. నీలరేవుకి మన బ్రహ్మ సమాజానికి శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్ళాలి మనం. ఇప్పుడు చూసారు కదండి, మళ్ళీ మనకి ఇంకొక ఇది మూడవ బ్రిడ్జ్ అనమాట. ఇది నీలరేవు ఎంట్రీ అవ్వము. మళ్ళీ అటు సైడ్ వెళ్తే బ్రహ్మ సమాజం, మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలని ఇలాగా. ఈ పక్కనేమో చెరువులు అవి. మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ గోదావరి చూసారా, ఇక్కడ అందరూ వేటాడతారు. ఈ చెరువులు చూసారా. కానీ ఈ బ్రిడ్జ్ మన చొల్లంగి తీర్థం రోజు చూడాలంటే ఎంత రద్దీగా ఉంటుందంటే చాలా హెవీగా ఉంటుంది. భయపడతాం మేము అందరూ. ఆటోలు కూడా ఇందులో నుండి వెళ్తాయి, వెహికల్స్ కూడా, బైకులు అవన్నీ ఇందులోనే.
పల్లెటూరు కదండి మాది. అన్నీ ఇలాగే మొక్కలతోటి చెట్లతోటి వాటర్ తోటి ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ నిండిపోయి ఉంటుంది అన్నమాట. నేను మనం చెప్పాం కదా నీలరేవు వెళ్ళే రూటు ఇటు సైడ్ వెళ్ళాలి. నీలరేవు కనిపించేదే నీలరేవు. అది చిన్న విలేజ్ అనమాట. మనం ఇక్కడ కట్ అయ్యి మన భైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇగో ఈ రూట్ని కట్ అయ్యి ఇలా వెళ్ళాలన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది చిన్నగాని అదే చాలా భైరవ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నారు కదండి రోడ్డు మళ్ళీ ఇక్కడ నుండి. ఇది ఇప్పుడు గత ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్లు అండి ఇవన్నీ. అందుకే చాలా పాడైపోయింది రోడ్డు. కానీ అయినా కూడా మాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదండి. రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది, గ్రాంట్ అయ్యింది. మేబీ ఈ శివరాత్రి స్టార్ట్ అయ్యే లోపలికి వర్క్స్ అవి పనులు స్టార్ట్ అవుతాయేమో. కనిపిస్తుంది చూడండి అయ్యో టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది అదేనండి, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్. ఇప్పుడు ఇంత ఇలాగే ప్రశాంతంగా ఉంది కదండి. ఈరోజు నైట్ చూడాలి మీరు అందరూ. ఈరోజు నైట్ మామూలుగా ఉండదు అనమాట జనంతో. ఇది అసలు ఖాళీ ఉండదు అసలు. మొత్తం ఎంత జనాలు ఉండేయండి. ఇవన్నీ పార్కింగ్ బైక్స్, కార్స్, ఆటోలు అవన్నీ కూడా అస్సలు చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా ఉంది. చూసారా అస్సలు అందరు ఇసుకెళ్తే రాలినంత జనం ఉంటారండి ఈ రోజున. చూస్తున్నారు కదండి ఇది ఈ రోజు నైటే ఈ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అనమాట. ఈవినింగ్ 4 కల్లా ఇలా కరెంట్ మొత్తం సెటప్ కంప్లీట్ అయిపోద్ది. డీజే కూడా సెటప్ చేసేస్తారు. ఈరోజు నైట్ చూడాలి మీరు. ఈ లైటింగ్ తోటి కలకల్లాడిపోతుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరితోటి ఇది ఈరోజు నైట్ ఇది అసలు మామూలుగా ఉండదండి. చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ చూసారా, అక్కడ డీజే పెడతారు. అక్కడ డీజే సౌండ్ సిస్టమ్ ఉంటుందండి. ఆ పక్కన ఇవన్నీ కూడా డ్యాన్సులు. కుర్రలు అయితే మొత్తం ఎంజాయ్ చేస్తారనమాట. ఈ గేట్ దగ్గరే ఉంటారు. ఒక 500 జనాలు ఇక్కడే డ్యాన్సులు, ఓన్లీ డ్యాన్స్ వేయడానికి ఉంటారనమాట. మీరు కూడా లేడీస్తో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్యామిలీ అది కొంచెం జాగ్రత్తగా రండి. ఆ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా బాయ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి లేడీస్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అలాంటిది ఏమి ఉండదండి. అందరూ అన్నదమ్ముల్లానే ఉంటారు కాబట్టి. కానీ అయితే మన జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదండి. మనం పాత టెంపుల్ అదో చూసారా గేట్ పక్కనే ఉంటుంది. పాత టెంపుల్ కూడా మీకు చూపిస్తారండి ఒకసారి. ఇదేనండి భైరవ స్వామి పాత టెంపుల్ అనమాట ఇది. అక్కడ కొత్తది కట్టిన తర్వాత తీసేసి మొత్తం ఇక్కడ విగ్రహాలన్నీ స్వామివారి. ఇక్కడ నందీశ్వరుని పెట్టేవారు. ఇక్కడ కాలభైరవ స్వామి అవతలు ఉండేవారు. ఇక్కడ విగ్రహాలన్నీ కొత్త టెంపుల్ దగ్గర షిఫ్ట్ చేశారు. మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయింది. మాకు ఎక్కువగా ఇష్టమైంది మనశ్శాంతి అంటూ ఉంటే ఇక్కడే మాకు బాగా అలవాటు. ఇప్పుడు కొత్త టెంపుల్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదండి ఇదంతా 1 డేకే, ఒక్క నైట్కి సెటప్ ఇదంతా. పాపం ఎంత కష్టపడుతున్నారు చూసారా వాళ్ళు. లైటింగ్ బాయ్స్ అనమాట. చూసారా సెటప్ ఎంత. కానీ నైట్ ఆ రోజు డీజే తోటి మామూలుగా ఉండదు. అక్కడ కుర్రలందరూ మామూలు డ్యాన్స్ లేరు. అక్కడ ఎంజాయ్ అంటే ఇంకా మా ఒక్క నైటే జనాలకి. కొత్తగా వేసారండి. ఒకప్పుడు అయితే ఈ రూటు ఎలా ఉండేదంటే ఇసుకతోటి ఉండేది. ఇసుక అయినా మాకు పరమానందంలా ఉండేది. మాకు ఇసుక ఉన్నప్పుడే బాగా ఇష్టపడుతూ నడిచేవాళ్ళం. మాకు అసలు ఇసుక కాళ్ళు కంటుకుంటుందని ఏమి ఉండేది కదా. షాప్స్ పెట్టుకోవడానికని ముందుగా స్థలాలు అవి ఇలా కర్రలు పాతేసుకుని పెట్టేసుకుంటారు అనమాట. నాకెంత స్థలం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే వేసుకుంటారు. ఇక్కడ స్టాల్స్ వేసుకోవడం చిన్న చిన్న. ఇక్కడ ఆల్రెడీ బరకాలతో కొట్టేసి స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా ప్లేస్ ఖాళీగా ఉందనుకుంటున్నారు కదా. ఆ నైట్ చూడండి ఇవన్నీ జనాలతో అసలు ఎలా ఉంటుందంటే మనిషికి వెళ్ళడానికి కూడా అంత ఇబ్బందిగా ఉంటుంది ఈ రూటు. ఒకరికొకరు తగులుకుంటూ వెళ్ళాల్సింది. ఆ రోజు చూస్తున్నారు ఈ ప్లేసులన్నీ బిర్యానీ షాపులు, చికెన్ పకోడీ స్పెషల్స్, ఖర్జూరు అన్నీ ఆల్ ఐటమ్స్ అన్నీ ఇటు సైడే ఉంటాయి. ఇదంతా అక్కడ చివరి నుంచి వరకు షాపులే ఉంటాయి. ఆ
రోజు అయితే. కానీ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దున్నే దర్శనం అయిన తర్వాత ఇక్కడ అన్న సందర్భం టెంట్లు అవి వేస్తారు. 4 వరకు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ బావి ఈ నీళ్ళే ఆ రోజు మాకు అమృతం అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి నీళ్ళు. చూడటానికి మీకు నల్లగా కనిపిస్తున్నాయి అనుకుంటారు, ఆ రోజు అవే అమృతంలా మారిపోతాయి. ఆ బీచ్ ఆ చివరికి వెళ్ళాలన్నమాట. ఇదే రోడ్డు వెళ్తే స్నానం చేయడానికి చివరికి వెళ్ళిపోలేదు. బీచ్ ఉంటుంది అక్కడ. అందరూ ఎలా ఉంటారంటే జనాలు అసలు మామూలుగా ఉండదు. ఆ రోజు పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఆ సముద్ర స్నానం అంటేనే అదొక జాలీ జనాలకి. ఇదే చివరికి కనిపిస్తుంది కదా, అక్కడి నుండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ తడి వస్త్రాలు కడతారనమాట. వాళ్ళకి సేఫ్టీ అనమాట, లేడీస్కి ఇబ్బంది ఏముండదు. వాళ్ళు బాయ్స్ అయితే ఈ నుయ్యి దగ్గరకు వచ్చేసి చూపించాను కదా వాటర్, ఆ వాటర్తోనే స్నానం చేస్తారనమాట. అది తాగే వాటర్ కాదు, అది తాగే వాటర్ కూడా ఉంది. మరి ఇది ఈ వాటర్ తాగుతారో అవి మనకు తెలియదు. కానీ అయితే తాగే వాటర్ ఇది కానీ అది కానీ అది కూడా స్నానం చేసే ఈ ప్లేస్ ఓపెన్ కంపెనీ ఆ రోజు ఏం కాలం ఉండదు అనమాట. మందు బాబులకి ఇదే ప్లేస్. మీకు నైట్ వచ్చిన తర్వాత మొత్తం చూపిస్తాయి అంత ఎలా ఉంటుంది ఏంటని. ఇది ఎంజాయ్ అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, నైట్ స్టార్ట్ అయిపోతారు కదా జనాలు అందరూ. నైట్ వచ్చేస్తారు. యాక్చువల్లీ జనాలు మామూలుగా ఉండదు, కానీ అయితే ఇక్కడ వేస్తారనమాట స్టేజ్. పెద్ద స్టేజ్ వేసి ప్రోగ్రామ్ ఉంటుంది, డ్యాన్స్ వైపు డ్యాన్స్ కానీ, మళ్ళీ డ్యాన్స్ వైపు డ్యాన్స్ ఉంటుంది, ఆర్కెస్ట్రా ఉంటుంది. వేస్తే ఇంకొక చింతామణి డ్రామా ఒకటి వేస్తారు, అది పెద్దవాళ్ళకి మాత్రమే. కనిపిస్తుంది కదా అది టెంపుల్. ఇప్పుడు అదే కొత్త టెంపుల్ అండి. మనం అక్కడికి వెళ్ళే దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ దర్శనం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు అనబెట్టుకున్నాం. చాలా ఏదైనా భక్తులకి స్వామి చూసారు కదండి భైరవ గుడి. చూడండి లోపలికి కూడా వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉందని ఏంటనేది. ఈ గుడి అక్కడ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలన్నమాట. ఈ గుడి ప్రత్యేకతలు ఏమిటో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ టెంపుల్ కూడా రీసెంట్గానే కట్టారు, ఇంకా వర్క్ అవుతుంది. ఇదంతా చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఇంకా పడతాయి అన్నమాట టైల్స్ కానీ వేస్తారు. ఇంకా గుడి కన్స్ట్రక్షన్లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే గుడి ఒకటి అయ్యింది, బ్యాక్ సైడ్ ఇవన్నీ రౌండ్ ఇంకా అవ్వాలి. టెంపుల్ చూసారు కదా, టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఇది ద్వారం అనమాట. టెంపుల్ చూసారు ఎలా ఉందో. అడుగు పెట్టగానే స్వామివారి ఆశీస్సులు ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి పాజిటివ్ ఎనర్జీ వైబ్స్. అయితే చిన్నగా ఉండేది టెంపుల్, చూసారు ఎంత చాలా మంది భక్తులందరూ దర్శనం అయిన తర్వాత మనశ్శాంతిగా కూర్చోడానికంటూ విశాలంగా. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఆ తండ్రే స్వయంగా ఇక్కడ పాదాలు పెట్టారనమాట, అంటే ఇక్కడే వెలిసారనమాట. ఇక్కడికి వచ్చే ఆ అడుగులు అనమాట, ఇవి ఇక్కడికి వెలిసినాయి. నేను ఇప్పుడే చూసానండి ఈ అడుగులు. ఆయన మా కులదైవం అనమాట, శ్రీ కాలభైరవ స్వామి. ఆయన మా ఇక్కడ వెలిచి ఉండడమే మాకు కొండంత బలం.
ఆయన చరిత్ర ఉంది ఆ విగ్రహానికి. ఆ విగ్రహం మొదట సముద్ర తీరంలో చేరింది అయితే సిరియానం అంటారు, ఎదరుంటుంది. ఆ సిరియానంలో ఆయన చేరాడు, కానీ ఆయన మేము కొలుచుకుంటామనేసి పల్లం గ్రామస్తులు పెద్దలు అందరూ కలిపి ఆయన్ని పోరాడి ఇమ్మంటే గొడవలు కూడా అయినాయి ఆయన గురించి. ఇంకా అది మధ్యతరంగా అలా ఉండిపోయింది అనమాట. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఈయనే మా మా తీరంలో, మా గ్రామానికి సంబంధించిన తీరం అంటూ ఇటు సైడ్ ఉంటుంది. ఆ తీరానికి మళ్ళీ ఈయన సముద్ర తీరాన్ని కొట్టుకుని వచ్చేసాడు అనమాట. ఆయన సముద్ర తీరానికి రావడమే ఆయన మా గ్రామస్తులందరూ కలిసి నేను ఇందాక చూపించాను కదా మీ అందరికీ, పాత టెంపుల్, పాత గుడి, అక్కడ గుడి కట్టించారు ఈయనకంటూనే. ఆ వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద చరిత్ర ఉంది. గుడి కట్టించిన తర్వాతే పెద్ద చరిత్ర అనమాట. అప్పుడు ఏమైందంటే మాకు 1996లో పెద్ద తుఫాను, అది అలా గ్రామం మొత్తం అల్లకల్లోలం అయిపోయి పరిస్థితి. అప్పుడు మేమందరం చిన్నపిల్లలం అనమాట. అప్పుడు ఏమైందంటే ఆయన ఇందాక చూపించాం కదండి పాదాలు స్వామివారివి, ఆ పాదాలే మాకు శ్రీరామ రక్ష. ఆ రాయి మీద ఆ కెరటాలు ఉప్పొంగి వస్తుంటే ఆ స్వామివారు, అయ్యి బాబోయ్ నా బిడ్డలు, నా గ్రామం ప్రజలు అందరూ ఏమైపోతారన్న ధీమాతో ఆ రాయి మీద ఆయన నిమగ్నమై పాదాలు మోపి కూర్చున్నాడు అనమాట. ఆ పాదాలే అవి. అప్పుడు ఆ గంగాదేవి, సముద్రదేవుడు ఆయన ఆగ్రహం చూసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు ఎంతోమంది ఈయన మీద నమ్మకంతో వేటలకి అన్నిటికి వెళ్ళారు. కానీ అయితే కొంతమంది పరిస్థితుల వల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు. అన్నీ ఆయన ఆశీస్సులు. ధైర్యంగా ఈరోజు మేము ఉండగలుగుతున్నామంటే ఆయన ఆశీస్సులు, ఆయన చలవ వల్లే. అది ఆయన చరిత్ర, గొప్పతనం, మేము చేసుకున్న పుణ్యం. మా కులదేవుడు శ్రీ కాలభైరవ స్వామి అనమాట. తండ్రి మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి, మీ భక్తులను చల్లగా చూడాలి. ఇది పాత శివలింగం అండి. అది ఇవి పాత విగ్రహాలు ఇవన్నీ చూస్తున్నారు కదండి. ఇదే భైరవ స్వామి కొత్త విగ్రహం అనమాట. ఆ తండ్రి చూసారు ఎలా ఉన్నారో, చూస్తుంటే మనసు పొంగిపోతుంది. చూస్తున్నారు కదండి, స్వామివారిని చూపిస్తాను చూడండి. శ్రీ కాలభైరవ స్వామి, నమో నమః తండ్రి. ఇది శివుడిది అనమాట. భైరవ స్వామిని దండం పెట్టుకున్న తర్వాత పక్కనే ఉంటుంది శివాలయం అంట. శివుడిది, పార్వతీ పరమేశ్వరుడిది. చూస్తున్నారు కదా. దర్శనం చేసుకున్నాం కదా, అది భైరవ స్వామి ఆలయం అనమాట. అదే మార్గంలో మళ్ళీ ఇలా వచ్చి తర్వాత ఫస్ట్ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత పరమశివుని మళ్ళీ దర్శనం చేసుకుని ఆ నందీశ్వరుడు ఆశ్రయించి ఇలా వెళ్ళేది బయట ఉన్న మార్గం అన్నమాట. అలాగా చూసారు కదా పరమశివుని, పరమేశ్వరుడు. మాకు పాండాసరం పడాలంటే ఈ ఆడవాళ్ళందరూ వచ్చి పాండాసరం పడతారు. సంతానం రూపంగా ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ నమ్మకం ఉంటుంది. ప్రజలందరూ సానుభూతి చేస్తారు. 17 నైటు తీర్థం, 18వ తారీఖున తెల్లవారితే సముద్ర స్నానం అన్నమాట. మీరందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆరోగ్యాలు, సిరి సంపదలు, సకల సౌభాగ్యములు మీరు పొందాలని కోరుకుంటూ శ్రీ భైరవ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. శ్రీ భైరవ స్వామి తండ్రి నమో నమః. చెప్పండి, పండు కాయ ఏదో అంటున్నారు. పళ్ళు పల్లారం తెచ్చుకుండి దీన్ని పాండాసరం అంటారు. దీని పాండాసరం పడితే సంతానం భైరస్వామి, కాళభైరస్వామి సంతానం ఇస్తాడు. భగవంతుడు నా నమ్మకం ఏంటంటే ఇక్కడే ప్రసిద్ధిగా ఉంటాడు. మాకు కులదేవుడనే ఉన్నాడంటే ఈ సంతానం కోసమే మాకు కులదేవుడు అనేది. ఈ ప్రత్యేకత భైరస్వామి సల్లంగ తీర్థంలో ఇంత ప్రత్యేకత జరిగిందంటే ఆ పాదాలే మాకు నమ్మకం. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదుర్కొండే వ్యక్తిగా నిలబడి
మేము ఉన్నాడు కులదేవుడనే నమ్మకంతో మేము బతుకుతాం, ధైర్యంతో ఎంతమంది వచ్చినా మేము ఈ ఊరు వదిలి వెళ్ళాం అనేసి ఒక నమ్మకం, మాకు కులదేవుడు ఉన్నాడు అన్న నమ్మకం ఉంది తల్లి. మరి మగ పిల్లలు కావాలంటే ఆడపిల్లలు కావాలంటే ఏదో అంటున్నారు. ఆడపిల్ల అయితే పంతులు గారు చెప్తారు, ఆడపిల్ల వస్తే లక్కబట్టలు వస్తాయి అంటాడు. అబ్బాయిలు పుడతారనుకుంటే పళ్ళు పొలంలో వస్తాయని పంతులు గారు చెప్తాడమ్మ. కళ్ళు వస్తాయి, అప్పుడు సంతానం అనేది నిదర్శనం కలుగుతుంది. సేటాసేపుడు వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళిన సంతానం కలగదని చెప్తారు వాళ్ళు. ఈ రూపంలో ఉంటారు. అలా ఉండదండి. అయితే ఈ గుడి ప్రత్యేకత వైరస్వామి ఒక సంతానం ఇస్తాడన్న నమ్మకం ఈ గుడి ప్రత్యేకత. ఆయన దర్శించుకోవాలని మేము ఇప్పుడు వచ్చామండి. ఆయన గురించి మీరు కూడా చాలా మంచి మాటలు చెప్పారు. అక్కడ చాలా హ్యాపీగా ఉందండి ఈ టెంపుల్కి విజిట్ చేయడం అనేది. చూసారు కదండి ఆయన మాటల్లో ఈ గుడి ప్రత్యేకతలు అనేవి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇలాగే వస్తామండి. అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం మర్చిపోకండి. ఈ స్వామివారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఆ ఒక్క నైటు పిల్లలు పెద్దలు అందరూ ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు. మీరందరూ కూడా ఈ వీడియో అందరికి చేరుతుందని, ఒకవేళ మీరందరూ స్వామివారి దర్శనం కావాలనుకుంటే మీరు కూడా శ్రీ కాలభైరవ స్వామి, కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, పల్లం గ్రామం, పల్లం ఐలాండ్ ఇందాక చూపించాను కదండి. అక్కడి నుండి జనాలను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ రూట్ అన్ని ఫ్లెక్సీలు కూడా ఉంటాయి. ఆ రూటు మ్యాప్ ద్వారా మీరు వచ్చేస్తే స్వామివారి బ్రహ్మ సమాజంలో వెలిసి ఉన్న తీరాన్ని మీరు చేరుకుంటారు. భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి కుటుంబ సభ్యులు తెల్లవారు మళ్ళీ దర్శనమయ్యి తృప్తిగా ఇక్కడ 4-5 అన్న సంతర్పం కూడా అన్న సత్రాలు ఉంటాయి. అవన్నీ ప్రసాదం స్వీకరించి కుటుంబ సభ్యులతో మళ్ళీ క్షేమంగా మీరు ఇంటికి బయలుదేరుతారని కోరుకుంటూ ఎంఎస్కే వ్లాగ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు సపోర్ట్ ఇవ్వాలి మా కపుల్స్, మా ఫ్యామిలీ అందరికీ.